అక్కడ సుబ్రహ్మణ్యుడి గురించి చెప్తూ శంకరులు ఒక మాట అంటున్నారు. నజానామి శబ్దం నజానామి అర్థం. నాకు శబ్దము తెలియదు. శబ్దము అన్న మాటకు అర్థం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శబ్దము వేరు, ధ్వని వేరు. ధ్వని అన్న మాటని ఒకచోట వాడాలి, శబ్దము ఒకచోట వాడాలి. అర్థముతో కూడి ఉంటే శబ్దము, అర్ధరహితమైతే ధ్వని. పసిపిల్లవాడు కుయ్ అంటాడు, దానికి అర్థం ఏమిటండి అన్నారనుకోండి, ఎవ్వరికీ తెలియదు, దానికి అర్థం ఉండదు. అర్థము లేనటువంటిది ప్రకటనమైనటువంటి చప్పుడికి ధ్వని అని పేరు. అర్ధసహితమైతే శబ్దమని పేరు. శబ్దరాశి అని మొదటి పేరు దీనికి అంటే వేదానికి. వేదమునకు శబ్దరాశి అని పేరు. శబ్దము ఎప్పుడు వచ్చినా అర్థముతో కూడిన శబ్దము ప్రతిపాదించాలి అంటే రెండు ఒకదానితో ఒకటి ఉరుసుకుని ఘర్షణ కలిగితేనే శబ్దం వస్తుంది, లేకపోతే రాదు.